హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఏం తీసుకుంటామో దాన్ని బట్టే ఆ రోజు మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. చాలా మంది లేవగానే టీలు కాఫీలు తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యం డిస్టర్బ్ అవుతుంది తప్ప మన శరీరానికి అందాల్సిన శక్తి గాని మన ఆరోగ్యం కుదుటపడే అవకాశం గాని తక్కువ ఉంటుంది. అందరూ బిజీ లైఫ్ నే గడుపుతున్నారు. ఎవరిని చూసినా టైం లేదు అనే మాటే వినిపిస్తోంది. దాంతో మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం కూడా తగ్గిపోతోంది. కాబట్టి కాస్త శ్రద్ధ తీసుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనం ఎప్పుడూ కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈనాటి వీడియోలో ప్రతిరోజు లేదా వారానికి 2 సార్లైనా ఖాళీ కడుపుతో ఈ ఒక్క డ్రింకు తీసుకుంటే చాలు. టోటల్ మీ బాడీ క్లీన్ అవ్వడం మాత్రమే కాదు, మీ ప్రతి అవయవాన్ని యాక్టివేట్ చేస్తుంది. ముఖ్యంగా మీ కళ్లకు సంబంధించిన ప్రతి విధమైన సమస్యలను పోగొట్టి మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి నుంచి నీరు కారే సమస్య తగ్గిపోతుంది. అలాగే మీ పొట్ట కూడా శుభ్రమవుతుంది. నరాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చాలా రకాలుగా ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసినవి జామ ఆకులు. ఇవి లేతగా ఉండేవి ఒక 3 లేదా 4 తీసుకోండి. లేతవి దొరకకపోతే నార్మల్ ఆకులైనా తీసుకోండి. ఇలా జామాకులు తీసుకున్న తర్వాత ఈ ఆకులకు డస్ట్ అది ఉంటుంది కాబట్టి శుభ్రంగా వాష్ చేసుకోండి. వెనక ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా పురుగులు లేదా బూజు లాంటివి ఉంటే వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఈ జామాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. జామాకులనేవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి, రక్తపోటు మరియు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి, బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి. ఇవి విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండుంటాయి. జామాకుల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు, సి విటమిన్ మరియు బి విటమిన్ వంటి ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. ఇక రెండవదిగా ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి. దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఏ మరియు ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మది చేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇప్పుడు ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకుని పై పొట్టు చెక్కేసి సన్నగా తురుముకోండి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కనుంచండి. ఆ తర్వాత ఒక కీరా కూడా తీసుకుని చెక్కు తీసేసి దీన్ని కూడా సన్నగా తురుముకోండి. ఇప్పుడు ఒక చిన్న టమాటో కూడా తీసుకుని శుభ్రంగా వాష్ చేసి దాన్ని కూడా సన్నగా తురుముకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేయండి. జామాకులు, కరివేపాకు, క్యారెట్ తురుము, కీరా తురుము, టమాటో తురుము వేసిన తర్వాత 1 స్పూన్ వరకు సోంపు తీసుకుని మీ అరచేతిలో వేసి కొద్దిగా నలిపి ఈ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం కీరా, టమాటో వేసాం కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకోండి. మనం జ్యూస్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ మాత్రం వాటర్ సరిపోతుంది. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది, ఎముకలు బలపడతాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సి, కే, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కీరా దోస జ్యూస్ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఈ జ్యూస్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి, నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. కీరా దోసలో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి డీహైడ్రేషన్ ను తగ్గిస్తుంది. కీరా దోసలో క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయి. ఇది కడుపును నింపడంతో పాటు అదనపు క్యాలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇక అలాగే టమాటో జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గుండె జబ్బులు మరియు కొన్ని క్యాన్సర్ ప్రమాదాలు తగ్గుతాయి.
ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు లైకోపిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమాటో రసంలోని పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు, మొటిమలు మరియు మచ్చలను కూడా బాగా తగ్గిస్తాయి. చర్మానికి సహజమైన నిగారింపునిస్తాయి. టమాటో రసంలో ఉండే విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఇక సోంపు గింజలు, ఇవి తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది, కడుపు మంట తగ్గుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి. సోంపు గింజలు అపాన వాయువును తగ్గిస్తాయి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరంలోని మంటను తగ్గిస్తాయి, హార్మోన్ల అసమతుల్యతను కాపాడడంతో పాటు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సోంపు సాయపడుతుంది. చూడండి, మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ జ్యూస్ ని చక్కగా మరొక గ్లాసులోకి వడకట్టుకోండి. ఇందులో మనం ఎలాంటి స్వీట్లు వేయాల్సిన పని లేదు. కీరా వేసాము, అలాగే క్యారెట్, టమాటో వేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్ గా కూడా ఉంటుంది. ఇక ఈ డ్రింక్ మీకు మంచి ఫ్లేవర్ కావాలి అంటే మీకు అందుబాటులో నాటు గులాబీలు ఉంటే వాటిని తెచ్చి అరచేతిలో వేసి ఇలా పిండితే నేచురల్ గులాబీ జ్యూస్ వస్తుంది. దాన్ని 2-3 చుక్కలు వేసుకోండి. అయితే ఇది ఆప్షనల్ మాత్రమే. మీరు ఈ జ్యూస్ ని యథావిధిగా తాగేయచ్చు. ఈ జ్యూస్ నిజంగా మీ బాడీకి బంగారం కంటే ఎక్కువండి. ప్రతిరోజు ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోగలిగితే రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. అలాగే మీ కంటి సంబంధిత సమస్యలు నయమవుతాయి, కళ్ల నుంచి నీరు కారడం తగ్గుతుంది, అరుగుదల శక్తి ఇంప్రూవ్ అవుతుంది. రోజు ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేకపోతే కనీసం వారంలో 2 సార్లైనా ఈ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి. తప్పకుండా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన బాడీకి చాలా చాలా అవసరమైనవి కాబట్టి దీన్ని ఖచ్చితంగా వారంలో 2 సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. కుదిరితే ప్రతిరోజు తాగండి, ఇబ్బంది ఏమీ లేదు. పొట్ట కూడా శుభ్రం అవుతుంది, నరాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చాలా రకాలుగా ఈ డ్రింక్ ఉపయోగపడుతుంది. పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి, శరీరంలో దోషాలన్నీ పోయి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. మరి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని తాగండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. చిన్నపిల్లలు కూడా దీన్ని తీసుకోవచ్చు. మనం ఇందులో వేడి చేసే వస్తువులేమీ వాడలేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా తప్పకుండా తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. టోటల్ గా చెప్పాలంటే ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్లకు అవసరమైన జ్యూస్ అని చెప్పొచ్చు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకరికి మాత్రమే ప్రిపేర్ చేసి చూపించాను. మీ ఇంట్లో ఎంతమందికి జ్యూస్ ఇవ్వాలని మీరు అనుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది శరీరానికి చలవ చేస్తుంది తప్ప వేడి చేయదు. ఈ డ్రింక్ పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి దోషాలు ఉండవు, సైడ్ ఎఫెక్ట్లు అనేవి అస్సలుండవు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.